యాక్షన్ అని చెప్పంగానే చేస్తూ ఉంటాం. కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలకాయ బిగబెట్టి అది చెయ్యాలన్నమాట. కళ్ళు అది దానికోసం కళ్ళు తిరిగిపోయి నాకు కట్ అన్నది కూడా తెలియలే. ఒకసారి అలా తోలపోయి పడబోయాను అనమాట. నాకు అది కొంచెం అది ఆ సీన్ అన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి. నాకు అది కొంచెం, బట్ మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు చెప్పలేదు అది. నేను ఒకసారి 1-2 సార్లు అది పెట్టుకొని మనం తలకాయ పెట్టుకొని పెయిన్ సీన్ ఉంటుంది కదా, హెడ్ ఏక్ అది వచ్చినప్పుడు, అది డార్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నా. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఐఎమ్ అజిత్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరన్నా? అమ్మాయి హీరోయిన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నేను చేసిన మూవీస్లోనే? నాకు దిగంగనే. విన్నారని చెప్తున్నారా లేకపోతే? బాగుందని చెప్తున్నానయ్యా. బాగుంది, మంచి పింక్ కలర్ డ్రెస్, ఎంత బాగుంది అని చెప్తున్నాను. ఓకే, సూపర్ అన్న. అంటే ముందు సినిమాలో నేను చేశాను కానీ అవి హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ప్రాపర్ క్యారెక్టర్స్ అవి. ఓకే, ఇందులో తిన ప్రాపర్ హీరోయిన్ రోల్ చేసింది అని కూడా చెప్పాలి. అలానే కదా, యు ఆర్ క్యూట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, ఫ్యూచర్ లుకింగ్ లైక్ ఏ వావ్. అది అన్న, ఫ్యూచర్లో మీ నుంచి ఆ హీరోయిన్ నేను వేసుకోకపోతే ఎలాగయ్యా బాబు, మీరు సరిపోయారు. ఆది అన్న ఒక్క నిమిషం అన్న. ఆది అన్న చెప్పండి. అజిత్ అన్న, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మనం మీడియానేనన్నా, ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చు మేబీ. చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చేసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుందన్న, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు? అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడలేదు అనమాట. సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు అది ముందే అనుకున్నాం, మాట్లాడుకొని మేము థియేటర్కి వచ్చాక అంటే ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా ఇది ఆ టైపు. వచ్చినోడికి ఇది బోనస్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, అలా అనమాట. అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమెడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అన్నారు. అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నాకు సెట్ అవుతుందన్న, నాకెందుకు మీకు సెట్ అయ్యేలా ఉందన్న ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.